ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ప్రియమైన వర్లరా, దేవుని ప్రేమ, ఆయన ప్రేమ చూపించడానికి ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. దేవుని యొక్క అత్యున్నతమైన గుణములలో ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన గుణమండి. ఈ రోజున మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలండి. కావున ఆయన ఇశ్రాయేల్ గురించి మళ్ళీ మలాకీ ప్రవక్త ద్వారా పలుకుతున్న చక్కటి మాటలండి. మరి ఇశ్రాయేల్ ప్రజలను ఆయన తన ప్రేమ ద్వారా ఐగుప్తు దేశము నుండి విడిపించాడు. అలాగే ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. అలాగే ఈనాటి ప్రజలను కూడా ఆయన ప్రేమ ద్వారా నడిపిస్తున్నాడండి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. మరి వారని లేదు, వీరని లేదండి, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కావున ఆయన అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ చూపుతూనే ఉన్నాడండి. కానీ చాలామంది ఆయన ప్రేమను చూడలేకపోతున్నారు, ఆయన ప్రేమలో నిలవలేకపోతున్నారు, ఆయన ప్రేమలోనికి రాలేకపోతున్నారు. ప్రియమైన వర్లరా, కావున లోకమిచ్చే ప్రేమ కన్నా, కుటుంబం యొక్క ప్రేమ కన్నా దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి మిన్న అయిన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన భక్తుల్ని, ప్రియమైన వల్లరా, ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. కావున దేవుని ప్రేమను కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవుని ప్రేమలో మోసం లేదు, దేవుని ప్రేమలో స్వార్థము లేదు, దేవుని ప్రేమలో లాభం లేదండి, స్వలాభం ఏమీ ఆయన చూసుకోవటం లేదండి. కావున ఆయన ప్రతి ఒక్కరిని కూడా దేవుని ప్రేమ చేత, ఆయన ప్రేమ చేత ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కావున ఆయన ప్రేమలో అంటు కట్టబడాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఆ దేవాది దేవుని యొక్క ప్రేమలో ప్రియమైన వర్లరా ప్రతి ఒక్కరూ కూడా నిలవాలి. మరి ఎందుకని ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు? గల కారణం ఏంటి అంటే, ఆయన జనులుగా జీవించాలని, ఆయనకి చిత్త ప్రకారము చేయాలని, ఆయనకి ఇష్టమైన ప్రజలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కావున దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.